వైసీపీ పాలనలో కొత్తపేట నియోజకవర్గం దగా పడిందని కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆయన సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు. వైసీపీ నేతలు భారీ ఎత్తున మట్టి ఇసుక తవ్వకాలు చేపట్టారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని అంటున్న బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. వైసీపీ అవినీతి పాలనపై కూడా ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా కూడా బండారు సత్యానందరావు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లి వైసీపీ అవినీతిని కూడా ఎండగడుతున్నారు. ఈ కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఏమి హామీలు ఇస్తున్నారు? మీ ఎజెండా ఏంటి? కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి బండారు సత్యానందరావు గతంలో ఏ విధంగా చేశాడో ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. ఈనాటి పాలనకు ఆనాటి పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల దగ్గర వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఎంత మాత్రం కూడా అభివృద్ధి ముందుకు సాగలేదు. ఎక్కడే వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా సామాన్య ప్రజానికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏమి కూడా సమకూడలేనటువంటి పరిస్థితి. ప్రజలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు, ఆనాడు వేసిన రోడ్లే, ఆనాడు కట్టిన కమ్యూనిటీలే, ఆనాడు కట్టిన బ్రిడ్జిలే, ఆనాడు కట్టిన మంచినీటి పథకాలే, ఇంతవరకు కూడా ఎక్కడ ఒక డ్రైనేజ్ సౌకర్యం కూడా అభివృద్ధి చేయలేనిది ప్రజలు చెప్తూ ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా పరిస్థితులు అదే విధంగా అధ్వానంగా ఉన్నాయి. వాటన్నింటికి రూపుమాపడం కోసం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడం ద్వారా సత్యానందరావు ఎమ్మెల్యేగా చేసుకోవడం ద్వారా అభివృద్ధి కావాలని అనుకుంటా ఉన్నారు. మేము ప్రజలకు భరోసా ఇస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గతంలో సత్యానందరావు పనిచేసినప్పుడు తీసుకెళ్లాడు అనేది యువతరానికి తెలియకపోవచ్చు, కానీ పెద్ద తరం వారికి అందరికీ తెలుసు. రేపు అదే వరవడితో నియోజకవర్గాన్ని శాంతి భద్రతలతో ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నడిచింది. అవినీతి లేని నియోజకవర్గంగా ఇక్కడ మనం నడిపించడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనించే ఈనాడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అపూర్వమైన స్పందన చూపిస్తూ ఉన్నాడు. ప్రజలకు కోరుకున్న విధంగా అభివృద్ధిని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొత్తపేట నియోజకవర్గాన్ని అగ్రపదంలో నిలపడం కోసం రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మంచినీరు కానీ, ప్రజలకు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం పాటుపడటం జరుగుతుంది. గతంలోనే నేను అనేక బ్రిడ్జిలు నిర్మించాను. బల్లకట్టు అనేది లేకుండా చేయాలని ఆర్డర్ చేయడం జరిగింది. గతంలోనే 4 పిహెచ్సీలు తేవడం జరిగింది. అన్ని పిహెచ్సీలు కూడా భవనాలు నిర్మించడం జరిగింది. అన్ని హై స్కూల్స్కి, కాలేజీలు కూడా భవనాలు నిర్మించడం జరిగింది. విద్య వైద్య పరంగా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రజలు ఏదో కోరుకుంటున్నారో ఇరిగేషన్ పరంగా కూడా రైతాంగానికి నీరందని పరిస్థితులు, డ్రైనేజీలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. లొల్లలాగులు ఆధునీకరణ చేస్తానని గతంలో ప్రస్తుతం చేసేటప్పుడు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. లొల్లలాగులు కాదు కదా, కనీసం కాలంలో పూడుకు కూడా ఇలా గుర్రపడెక్క కూడా తొలగించలేని పరిస్థితి. రైతులందరూ కూడా వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు నష్టపోతూ ఉన్నారు. వీటన్నిటి కోసం ఈ అనేక సమస్యలు ఉన్నాయి. రైతాంగ పరంగా కూడా ఈ డ్రైనేజీ, కాలువల పూడికలు లేదా లొల్లలాకులు ఇటువంటి వాటి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. నియోజకవర్గాన్ని ప్రజలు ఏది కోరుకుంటే ఆ అభివృద్ధిని చేసి చూపించడం కోసం రేపు రాబోయే రోజుల్లో నేను పాటుపడటం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా మనం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి బండారు సత్యానందరావుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిని చేసి చూపిస్తాము. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మళ్ళీ వైసీపీ పాలనలో గత 10 సంవత్సరాలుగా కూడా లేదు. మళ్ళీ అభివృద్ధిని చేసి చూపిస్తాము, ప్రజలకు అండగా ఉంటాము అని భరోసా ఇస్తున్నట్టు చెప్తున్నారు. మరో పక్క చూస్తే కనుక నియోజకవర్గంలో జనసేనతో కలిసి, జనసేన సహకారం టీడీపీ నేతలతో కలిసి పనిచేస్తున్నాం, భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో కొత్తపేట నియోజకవర్గం వైసీపీ ఇక్కడ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అవినీతిని పూర్తిగా నిర్మూలించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని కూడా టీడీపీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు చెప్తున్నారు. ఇది కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో బండారు